time, and uh, we are going to have that wonderful time. I request Reverend Suresh Mananan Garu to come forward and bring us the word of God. Okay, his time starts now. Praise the Lord. T20 టైంలో బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది నాకు. చాలా స్పీడ్గా బౌండరీస్ 4s and 6s కొట్టాలన్నమాట. అయితే నేను ఇక్కడ ఉన్న సేవకులు క్రిస్ బ్రదర్ ఎప్పుడులక్కనే తోడ్పడతారు వాక్యం చదివే విషయంలో. ఎవ్రీ ట్యూస్డే కూడా క్రిస్ బ్రదరే, ఆయనకు కూడా ఒక మైక్ ఇవ్వండి. ఈ వాక్య భాగం నేను చదివిస్తున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పిలాతు గలీలులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలీలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలీలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. థ్యాంక్ యూ క్రిస్ బ్రదర్. ఎవరన్నా మీకు అది కనిపించట్లేదు అని అంటే కొంచెం మీ చైర్స్ ఇట్ సైడ్ మూవ్ చేసుకోండి, సో దట్ నేను చూపించేదంతా కూడా మీకు కనిపించాలి. డయస్ మీద ఉన్న వాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు. దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ రో, ఆర్ యూ ఏబుల్ టు సీ? ఓకే, నేను కూడా చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ సిపిఎం ఫిజికల్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు. బిషప్స్ ఇద్దరికి కూడా, సింగం గారికి, భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ పరిచర్య బట్టి, దర్శనం బట్టి ఎంతో వందనాలు. తండ్రి, వాళ్ళు ఈ పరిచర్యని స్టార్ట్ చేయటమే కాదు, ఎంతో కృషితో ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే తండ్రి, ఈ దినము ఎంతో ఆతిథ్యం చూయించే ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ బట్టి ఎంతో వందనాలు. ఆల్ఫ్రెడ్ గారి పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఇంకా ఇక్కడ చేరిన ప్రతి పార్టిసిపెంట్ బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు కూడా బిజీ వ్యక్తులే, వేరే ఏదేదో పనిలో ఉండుండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము సిపిఎం పరిచర్యలో పాల్గొవాలి. వాక్యపరంగా, ఆత్మికంగా మేము బల
వచనాలు, మీ రాజుల కొరకు, మీ అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయుడి. వాళ్ళు జాగ్రత్తగా నమ్మకంగా వాళ్ళ బాధ్యతలను నెరవేరుస్తేనే మనం సుఖంగాను నెమ్మదిగాను మన క్రైస్తవ జీవితం జీవిస్తూ మన పరిచర్యలను ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఇప్పుడు చూడండి, తెలుగు స్పీకింగ్ వ్యక్తులంగా మనం ఒక విషయం బట్టి అతిశయించవచ్చు. ఈ ఫ్లాగ్ డిజైన్ తయారు చేసిన వ్యక్తి పింగాలి వెంకయ్య గారు ఆఫ్ మచిలీపట్నం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన గాంధీ గారి దగ్గర వెళ్ళి, నేను ఈ డిజైన్ తయారు చేశానండి మన భారతదేశం ఫ్లాగ్గా ఉండుటకు అని చెప్పాడు. కానీ రాతపూర్వకంగా ఏమి కూడా రాసియలేదు. ఈ కాషాయ రంగు వెనకాల అర్థం ఏంటి, తెల్లని రంగు వెనకాల అర్థం ఏంటి, చక్రం వెనకాల అర్థం ఏంటి, అలాగే పచ్చని రంగు వెనకాల అర్థం ఏంటి, ఆయన ఏమి రాసియలేదు. కానీ జస్ట్ వెర్బల్గా చెప్పాడు. కానీ దాన్ని బట్టి చక్కని పుస్తకం రాసింది మన సెకండ్ ప్రెసిడెంట్ సర్వపల్లి రాధాకృష్ణ గారు. ఎంతో చక్కగా కాషాయ రంగు వెనకాల అర్థం ఏంటి, తెల్లని రంగు వెనకాల అర్థం ఏంటి, చక్రం వెనకాల అర్థం ఏంటి, అలాగే పచ్చ రంగు వెనకాల అర్థం ఏంటో ఆయన చక్కగా ఒక పుస్తకమే రాశాడు. అయితే జాగ్రత్త వినండి, కంటెంపరీ ఈవెంట్స్ గురించి బోధించాలని చెప్పాను కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ చక్రంలో ఉన్న రంగులు మన క్రైస్తవ జీవితంకి ఎలాగ అమలుపరచవచ్చు, ఎలాగ అది మనకు వర్తిస్తాయి అనేది మనము చూద్దాం. సో మీరు అందరు కూడా గూగుల్లో కూడా ఉంటుంది, సార్వపల్లి రాధాకృష్ణ గారు రాసిన పుస్తకము, మీరు అది కూడా తీసుకొని చదవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనం ఫస్ట్ రంగుకు వెళ్దాం. కాషాయ రంగు, పైనున్న రంగు కాషాయ రంగు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. కాషాయ రంగు దేన్ని సూచిస్తుంది? ఇక్కడ చూడండి, నేను వాడే ఎస్లు అన్నీ కూడా సాక్రిఫైస్, శాంక్టిఫై, స్ట్రైట్ ఫార్వర్డ్, స్టాక్ పైల్. ఒక పుస్తకమే ఉందండి బైబిల్లో, దాని పేరు ప్రసంగి. ప్రసంగి ఎలాగ ప్రసంగించేవాడంట? ఇంపైన మాటలతో. 12వ అధ్యాయం 10వ వచనం హీబ్రీ భాషలో రాయబడిన పదం ఏంటంటే షెఫెట్. మామూలుగా కూడా ఆయన ప్రసంగించవచ్చు, కానీ ఇంపైన మాటలు ఎందుకు? ఇంపైన మాటలు హృదయంలో నాటబడుటకు చాలా సులభం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బిషప్ గారి బర్త్డే వచ్చింది, మనము గిఫ్ట్ ఇవ్వాలని కోరుకున్నాం. బిషప్ గారి దగ్గర వచ్చాం, 10,000 రూపాయలు ఇచ్చాం, బాగుంది, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ అదే 10,000 రూపాయలు ఒక చక్కని ఎన్వలప్లో పెట్టి మంచిగా బెస్ట్ విషెస్ అని రాసి ఇస్తే బిషప్ గారికి ఇంకా నచ్చుతుంది కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దేవుని వాక్యం చుంటే తేనె దారికంటే మధురమైనది. కానీ దాన్ని ఎలాగా ప్యాకేజ్ చేసి ప్రజెంట్ చేస్తామో దాన్ని బట్టి అది ఇంకా మధురంగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే అలిట్రేషన్ అని అంటారు. సబెడింగ్స్ అన్నీ కూడా ఎస్తో స్టార్ట్ అవుతున్నాయి. సో కాషాయ రంగు. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం. సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కాషాయ రంగుకి వాడబడిన పదం ఏంటంటే భాగ్వా. భాగ్వా అంటే రినౌన్సియేషన్. రినౌన్సియేషన్ అంటే పరిపూర్ణమైన త్యాగం. ఎప్పుడు భారతదేశం జెండాకి మనం అందరం సల్యూట్ పెడుతున్నామో మనం ఒక సత్యము అంగీకరించినట్లు. ఆ సత్యం ఏంటంటే భారతదేశం క్షేమం కొరకు నేను ఏ త్యాగమన్నా చేయుటకు సిద్ధంగా ఉన్నాను, ఏ త్యాగమన్నా చేయుటకు సిద్ధంగా ఉన్నాను. జాగ్రత్తగా వినండి, క్రైస్తవ జీవితంకి మనం వస్తే మన జీవితం ఎలాగ ప్రారంభమవుతుంది అని అంటే బహుశా విగ్రహారాధన విడిచిపెట్టుట, నేత్రాశ, శరీరాశ, జీవటంబంకి టాటా బాయ్ బాయ్ చెప్పుట. అబ్రహాం జీవితం కూడా అలాగే ప్రారంభమైంది. ఏం చేశాడు? ఇరాక్ దేశం విడిచిపెట్టి వచ్చాడు అని అంటే ఏం చేశాడు? అక్కడ ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చాడు. చివరి ప్రసంగం యెహోషువది ఏంటి? 24వ అధ్యాయంలో ఆయన ఇజ్రాయెల్ చరిత్రని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ చరిత్ర అబ్రహాం పిలుపుతో ప్రారంభమవుతుంది. ఆయన ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాడు యెహోషువ మనం చూద్దామా? మీ పితరులు విగ్రహారాధికులై ఉన్నప్పుడు నేను అబ్రహాంని పిలిచి తిని. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము మొదటి 3 వచనాలు. చదవండి బ్రదర్, పర్వాలేదు, అలాగే వాడండి.
యూఫ్రటీస్ అవతల వైపు నివసించి ఇతర దేవతలని పూజించిరి. ఇతర నది అంటే యూఫ్రటీస్ నది అవతల వైపు నుంచి నేను అబ్రహాంని పిలిచి తిని వాగ్దాన దేశంకి నడిపించి తిని. సో అబ్రహాము ఆ బంధువులు మిత్రులు వాళ్ళని ఇడిచిపెట్టుట అంత సులభమైన పని కాదు. ఇప్పుడు ఎవరన్నా చూడండి, కొత్త చోటకి వెళ్ళి మీరు నివసించండి అని అంటే ఎన్నో ఆలోచనలు మీకు వస్తాయి. అరే కొత్త ప్రాంతంలో నేను కొత్త భాష నేర్చుకోవాలి, కొత్త స్నేహితులు నాకు ఎదురవుతారు, కొత్త వ్యక్తులతో నేను స్నేహము కుదిరించుకోవాలి, ఇంకా పిల్లలుంటే స్కూల్ అడ్మిషన్ అండో ఎక్కడ పోవాలి నేను, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వస్తాయి. సో ఆ చోట నిడిచిపెట్టి ముందుకు సాగుట అది చాలా విశ్వాసంతో కూడిన అడుగు. అబ్రహాం వేశాడు, విగ్రహారాధనని ఇడిచిపెట్టాడు. జాగ్రత్తగా వినండి, విగ్రహారాధన పాపములని విడిచిపెట్టుట అది ఒక ఎత్తైతే, యేసుని వెంబడించినప్పుడు ఒక పరిస్థితి ఎలాగొస్తుంది అని అంటే మన హక్కులని అధికారాలను కూడా దేవుని మహిమార్థమై విడిచిపెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేక పుట్టిన వృద్ధాపంలో పుట్టిన ఈసాకుని బలి అంటే అబ్రహాం వెనకాల అడుగు వేశాడా? వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సిల్వ వలన నేను లోకంకి సిల్వ వేయబడాను, లోకం నాకు సిల్వ వేయబడింది. ఒకసారి గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామా? గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. క్రిస్ బ్రదర్ చదివి వినిపిస్తున్నారు, చూడండి, ఆన్ చేయండి. ఓకే. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు చాలా చెడ్డ అలవాట్లో పడిపోయినప్పుడు యేసుక్రీస్తు గురించి ఎవరో చెప్పారు, ఆయన నేను నమ్ముకున్నాను, పరలోక ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం నా హృదయంలో దిగి వచ్చింది. ఎవరన్నా 5 స్టార్ హోటల్ని రుచి చూసిన తర్వాత 3 స్టార్ హోటల్ వైపు చూస్తారా? చూడరు. అన్ని చెడ్డ అలవాట్లు వెళ్ళిపోయినాయి. బాగా దేవుని పట్ల విధేయత చూయించుట, లేకపోతే నాకు 1,50,000 రూపాయల జీతమే కావాలి. అమ్మా, దేవునితో ఉన్న సంబంధం కంటే పెద్ద ధననిధి వేరే ఏదియో లేదు. ఆయనతో ఉన్న సరి అయిన సంబంధం కంటే పెద్ద ధననిధి లేదు. నేను ఉద్యోగమే చేస్తాను, 1,50,000 రూపాయల జీతమే నాకు కావాలంటే దేవునితో ఉన్న సరి అయిన సంబంధంని నేను పోగొట్టుకుంటాను. ఈసాకుని నేను బలి ఇయ్యను అని అంటే అబ్రహాం ఏం చేసినట్టు? అవిధేయత చూపించినట్టు. దేవునితో సరి అయిన సంబంధం ఆయన కుదిరించుకోగలుగుతాడు? అప్పుడు వీళ్ళు కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యేసుని వెంబడించుట అంటే, జాగ్రత్త వినండి, పాపంలోకి చనిపోవటమే కాదు, అప్పుడప్పుడు హక్కుల అధికారాలకు కూడా చనిపోవుట ఆయన మహిమ కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెట్స్ గో టు ది నెక్స్ట్ కలర్. సాక్రిఫైస్ తర్వాత శాంక్టిఫై. శాంక్టిఫై అంటే ఏంటి? తెల్లని రంగు దేన్ని సూచిస్తుంది? ఎప్పుడు మనం జెండాకి సల్యూట్ చేస్తామో తెల్లని రంగు పవిత్రతకి సూచన. మనం ఏమని ఒప్పుకుంటున్నామంటే నా చేతులు పవిత్రమైన పనులకే నేను వాడతాను, దేశం క్షేమం కొరకే ఈ చెయ్యి వాడబడుతుంది. ఇప్పుడు పొలిటీషియన్స్కి మనస్సాక్షి అనేది ఉండాలి. జెండాకి సల్యూట్ చేసి నెక్స్ట్ డే ఇదే చెయ్యి వాడి లంచం తీసుకుంటే ఇంకా వాళ్ళకి దేవుని మధ్యన ఇంకా నేనేం చెప్పను. జాగ్రత్త వినండి. సో ఈ చేయి దేనికి వాడబడాలి? పవిత్రమైన కారణములకి. సో క్రైస్తవులంగా పవిత్రమైన జీవితం అంటే ఏంటి? మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రము ప్రభు చేతిలో అప్పచెప్పుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు 613 ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు ఇజ్రాయేలీలకి? వాళ్ళని ఇబ్బంది పెట్టుటకు కాదు. 613 ఆజ్ఞల వెనకాల ఉన్న గురి ఏంటంటే నేను వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ప్రభు అయి ఉండాలి. వాళ్ళు యుద్ధంకి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త వినండి, ఒక ఆజ్ఞ ఉంటుంది. మీరు టాయిలెట్స్ ఎలాగ మెయింటైన్ చేయాలనేది కూడా ఒక ఆజ్ఞ ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? క్రైస్తవ పవిత్రమైన జీవితం అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యుడి. దేవుని మహిమ కొరకు చేయుడి. జాగ్రత్త వినండి, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తున్నాను. జీసస్ డస్ నాట్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ టు బీ అ రెసిడెంట్, హీ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్ టు బీ ద ప్రెసిడెంట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రభు వారు ఏమంటారు, అరే నా మాటలు వినకుండా నన్ను ప్రభు ప్రభు అని పిలవకండి, ప్రభు ప్రభు అని పిలవకండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన క్రైస్తవ పవిత్రత ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఏదో మనం హిమాలయ పర్వతంకి వెళ్ళి అక్కడ తల కింద తపస్య చేయటం కాదు, చల్లటి నీళ్ళలో స్నానం చేయటం కాదు. ఈ లోకంలోనే మనం జీవిస్తూ ప్రభువుని ప్రదర్శిస్తూ ఈ లోకంలోనే వెలుగుగా ఉప్పుగా ఉంటూ లోకం మనలో నివసించకుండా చూసుకుంటుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఒక పడవ వెళ్తుంటుంది సముద్రంలో, చుట్టూ నీళ్ళే ఉంటాయి, పడవకేం కాదు. కానీ పడవకి నాశనం ఎప్పుడు కలుగుతుంది? నీళ్లు లోపల వచ్చినప్పుడు. అప్పుడే టైటానిక్ కేసు అవుతుంది. సో మనం ఈ లోకంలో జీవిస్తూ పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారం పడి పవిత్రమైన జీవితం జీవించుటకు ముందుకు సాగాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు ఇచ్చి ఉన్నాడు దేవుడు? తీయండి, 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మన సొంత శక్తితో నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద మనం విజయం పొందొచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. వీలవుతుందా? వీలు కాదు. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. ఎస్. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లేకపోతే వీలు కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దట్ ఈస్ లివింగ్ అ హోలీ లైఫ్, సరెండరింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇంటూ హిస్ హ్యాండ్స్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాంట్లో ఇంకా లోతులు వెళ్ళాలంటే వాట్సాప్లో మనం ఎటువంటి మెసేజెస్ చూస్తున్నాం, టీవీలో ఎటువంటి సీరియల్స్ చూస్తున్నాం, ప్రతి క్షేత్రంకి మన ప్రభు అయి ఉండాలి. నెక్స్ట్ విల్ కమ్ టు ద థర్డ్ పార్ట్. చక్రం దేన్ని సూచిస్తుంది? చక్రం ముందుకు వెళ్తుందమ్మా, వెనకాల వెళ్తుందా? ముందుకు వెళ్తుంది కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చక్రం ప్రోగ్రెస్కి సూచన. భారతదేశం, జాగ్రత్త వినండి, 30 సంవత్సరాల క్రితము ఎవరు ఏఐ వాడలేదండి, ల్యాప్టాప్స్ వాడలేదండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కూడా మేమందరము చేత్తోనే రాస్తామండి, ల్యాప్టాప్లు వాడమండి అని అంటే అది ప్రోగ్రెసా? కాదు. ఆధునిక సదుపాయాలు ఏమొచ్చినా సరే దేశం క్షేమం కొరకు మనము దాన్ని అంగీకరించాలి, వాడాలి. సో వీల్ స్టాండ్స్ ఫార్ ప్రోగ్రెస్. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎందుకు రక్షిస్తున్నారు? ఆత్మికంగా ఎదిగింపజేయుటకు, ఆయన రూపంలో మార్చుటకు. జాగ్రత్త వినండి, కొన్ని రహస్యాలు మనం పరలోకంకి వెళ్ళిన తర్వాతనే అర్థమవుతాయి, ఇప్పుడు మనకి అర్థం కాదు. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, సాతానుడు మొదటి నుంచే చెడ్డోడమ్మా? నో, కాదు. చదువుదాం. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15. హేజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అబ్బా, ఆశ్రయంగా నువ్వు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. అబ్బా, ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. అబ్బా, చాలా బాగుంది. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడ వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. పాపము, గర్వం నీలో కనిపించే వరకు నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఉంటివి. ఇప్పుడు ఎందుకండి యేసు మనల్ని క్రీస్తు రూపంలో మారుస్తున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని క్రీస్తు రూపంలో మారుస్తున్నాడు? జాగ్రత్త వినండి. మనం మారు మనసు పొందాము అని అంటే సేవ కంట ముఖ్యం. ఏమని ఉందంటే యేసు రూపంలో మార్చబడుట. నేను చెప్తాను, నేను సేవకొచ్చి ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నానో నాకు తెలియదు, కానీ సేవలో ఉన్న సవాళ్ళ వలన నేను యేసు రూపంలో మార్చబడుతున్నాను. ఆయన లాంటి సహనం, ఆయన లాంటి ఓర్పు, ఆయన లాంటి ఆశా నిగ్రహం, ఆయన లాంటి తగ్గింపు వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ని అండర్లైన్ చేసుకోండి. ఎస్.
మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు ఆ. మహిమ నుండి అధిక మహిమను పొందుచు అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు యేసు రూపంలో మనల్ని మారుస్తున్నాడు? సాతానుడు ఎన్ని సంవత్సరాలు సాత్వికుడు ఉండి తర్వాత గర్వం చేత పడిపోయాడు మనకు తెలియదు, కానీ మనం సదాకాలం తండ్రితో ఉండబోతున్నాము. యేసు రూపం కలిగి ఉన్న క్రైస్తవుడు సదాకాలము తండ్రిని యేసు ఎలాగ ప్రేమించాడో అలాగ ప్రేమించబోతున్నాడు. యేసు ఎలాగ సాత్వికం చూపించాడో తండ్రి పట్ల అటువంటి సాత్వికము చూపించబోతున్నాడు. అందుకే యేసు లోకరక్షకుడు ఎలాగయ్యాడమ్మా? గొప్ప ప్రసంగాలు చేసి కాదు, గొప్ప అద్భుతాలు చేసి కాదు, సిల్వ దగ్గర విధేయత చూయించి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ విధేయత, అక్కడ సాత్వికం చూయించి యేసు లోకరక్షకుడు అయ్యాడు. లేఖనంలో అలాగే ఉందా? చూద్దామా? హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి బ్రదర్. ఇంకా నేను ముగిస్తున్నాను, ఇంకా 5 నిమిషాల్లో. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఎస్. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను పొందిన శ్రమల వలన నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీజెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. సిల్వ దగ్గర సాత్వికంతో కూడిన విధేయత చూయించి, గొప్ప ప్రసంగాలు చేసి కాదు, గొప్ప అద్భుతాలు చేసి కాదు. సో యేసు రూపంలో మార్చబడిన వ్యక్తి సదాకాలం తండ్రితో నివసిస్తూ యేసు తండ్రిని ఎలాగ ప్రేమించాడో అలాగా ప్రేమించబోతున్నాడు. సో యేసు రూపంలో మార్చబడాలి అని అంటే మనకు విశ్వాసం చేత రక్షణ వస్తున్నది. 2 పేతురు 1వ అధ్యాయం 5-7 వచనాలు మనం చదివితే ఆ విశ్వాసంకి మీరు ఏం అమలుపరుచుకోవాలి అనేది చక్కగా రాయబడి ఉన్నది. 2 పేతురు 1వ అధ్యాయం 5-7 వచనాలు. 2 పేతురు 1వ అధ్యాయం 5-7 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. చూడండి, విశ్వాసం చేత మీకు రక్షణ వచ్చింది. ఆ విశ్వాసంకి సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అమ్మా, ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? ఒకసారి చేయెత్తి చూపిస్తారా? వెరీ గుడ్. మీ అబ్బాయి కిండర్ గార్డెన్లో జాయిన్ అయిన తర్వాత స్కూల్లో కిండర్ గార్డెన్లోనే ఉండాలని కోరుకుంటారా? లేకపోతే సమాజంలో ఒక ఉపయోగకరమైన పౌరుడై ఉండి ఒక డాక్టర్గా, ఇంజనీర్గా అవ్వాలని కోరుకుంటారా? వెరీ గుడ్. కిండర్ గార్డెన్లోనే ఉండాలని కోరుకోరు కదా. సో విశ్వాసం చేత మీకు రక్షణ వచ్చింది. మీరు కిండర్ గార్డెన్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అమలుపరుచుకోవాలి. దేవుని రాజ్యంలో మనం ఉపయోగకరమైన వస్తువుగా ఉండాలి, పనిముట్టుగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనము అమలుపరుచుకోవాలి. ఎలాగొస్తాయి ఈ గుణములు? 5 సంవత్సరాలు వెళ్ళి బైబిల్ కాలేజ్లో చదివితే రాదండి. మార్కెట్లో మనం కొనుక్కోలేం. మార్కెట్లో ఇది అమ్ముడుపోతే ఫస్ట్ అంబానీ గారు నించుంటారు, ఎంతన్నా ఇచ్చి నేను కొంటాను, ఎందుకంటే నేను పరలోకము చేరుతానని. ఒక్కటే ఒక విధానం 2000 సంవత్సరాలుగా దేవుడు వాడుతున్నాడు. నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తున్నాను చూడండి. అది ఏమనగా సిల్వ మోయుట పరిశుద్ధాత్మ శక్తితో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, సిల్వ మోయుట పరిశుద్ధాత్మ శక్తితో, అప్పుడు ఈ గుణములు అన్నీ కూడా వస్తాయి. జాగ్రత్త, వింటున్నారా అందరూ? సిల్వ మోస్తున్నామా మనము? లోపల ఏముంది? జీవజలం పొర్లుతున్నది. అందుకే క్రైస్తవ జీవితంని మనం 2 పదాలు వాడి వర్ణించవచ్చు. అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. ఈ రెండిటి మధ్యనే ఎదుగుదల కలుగుతుంది. అందుకే పౌలు భక్తుడు ఈ సత్యము గ్రహించాడు. ఎక్కడుంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఆత్మిక మేలు నేను పొందుతున్నానని గ్రహించి శ్రమల బట్టి నేను అతిశయిస్తున్నాను. ఒకసారి చదువుదామా? 5వ అధ్యాయం 3-4 వచనాలు. 5వ అధ్యాయము 3-4 వచనాలు.
అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను ఆ, కలగజేయునను ఎరిగి ఆ, శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమల యందు అతిశయపడుదుము. అమ్మా, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, మీకు కొంచెం నవ్వు రావచ్చు. చిన్న వయసు కలిగి ఉన్నప్పుడు నన్ను డాక్టర్ దగ్గర మా మమ్మీ డాడీ తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నేను ఏడ్చానమ్మా. మీరు కూడా ఏడ్చారా? చెప్పండి, యథార్థంగా ఒప్పుకుందాం, ఏడ్చారా? కానీ ఈ వయసులో ఇప్పుడు నాకు 59 సంవత్సరాలు, ఇప్పుడు డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తే నేను ఏడుస్తానా? ఏడవను. ఎందుకంటే దీనివల్ల నాకు కలిగే మేలు ఏంటో నాకు తెలిసింది కాబట్టి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు శ్రమల వలన నాకు ఆత్మిక మేలు కలుగుతుందని నేను ఎప్పుడు గ్రహిస్తానో, శ్రమలు దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున నా జీవితంలో అనుమతించినప్పుడు నేను తిరుగుబాటు చేయను. పౌలు శీలా వలె కొరడా దెబ్బలు తిన్నా సరే, చెరలో వేయబడినా సరే, సంఖ్యలతో బంధింపబడినా సరే, నేను స్తుతి పాటలు పాడతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జాగ్రత్త వినండి. అందరికీ హోంవర్క్, ఓకే? నెక్స్ట్ సిపిఎం మీటింగ్కి మీరు రండి. గ్రూప్లో కూడా వాట్సాప్లో బిషప్ గారు మిమ్మల్ని యాడ్ చేస్తారు. అక్కడ ఈ హోంవర్క్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. 5 సోర్సెస్ ఉన్నాయి. మొదటి పేతురులో మనం చదివితే 5 సోర్సెస్ నుంచి మనకి శ్రమలు కలుగుతాయి అని రాయబడి ఉంది. నేను 5 సోర్సెస్ ఏంటో మీ ముందు తీసుకొని వస్తున్నాను. మీరు నాకు చెప్పాలి, ఆ 5 సోర్సెస్లో 5 కారణాల్లో ఉన్న 2 సామాన్యమైన విషయాలు ఏంటో మీరు నాకు చెప్పాలి. రక్షణ లేని పొరుగువాళ్ళు, రక్షణ లేని ప్రభుత్వం, రక్షణ లేని యజమానులు, రక్షణ లేని పాత స్నేహితులు, రక్షణ లేని ఇంటి వాళ్ళు. వీళ్ళ వలన మనకి శ్రమలు కలుగుతాయి. మరి చెప్తున్నా, రక్షణ లేని పొరుగువాళ్ళు, రక్షణ లేని ప్రభుత్వం, రక్షణ లేని యజమానులు, రక్షణ లేని పాత స్నేహితులు, రక్షణ లేని ఇంటి వాళ్ళు. ఈ 5 గుంపుల్లో మీకు కనిపించిన 2 సామాన్యమైన విషయాలు ఏం చెప్పండి? రక్షణ లేదు, అది మాత్రమే కాదు, వాళ్ళు ఎప్పుడు మన అందుబాటులోనే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు సర్వజ్ఞానం చొప్పున వాళ్ళని మన జీవితంలో అనుమతిస్తాడు. సిల్వ 1 మైల్ దూరంలో ఉంటే మీరు మోయలేరు, సిల్వ మీ భుజంని తాకాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 43 సంవత్సరాలు నేను ప్రభుతో నడుచుకున్నాను. అనేకులకి కౌన్సిలింగ్ ఇచ్చాను. నా ప్రార్థన ఏంటంటే ప్రతి క్రైస్తవులకి నవమి లాంటి అత్తనే దొరకాలి. ఆమె ఏం చెప్పండి? కానీ దొరకకుండా ఉంటే జాగ్రత్త వినండి. చాలా శ్రద్ధతో క్రైస్తవరాలు బిర్యానీ తయారు చేస్తుంది. రుచికరమైన బిర్యానీ, అందరు మెచ్చుకుంటారు. కానీ అత్తగారు వస్తారు, వచ్చి బాగున్నా సరే ఉప్పు లేదు, కారం లేదు అని అంటారు. చూడండి, అప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టకుండా అత్తగారిని ప్రేమించి క్షమించుట, అది నేత్రాశ శరీరాశ జీవటం మీద విజయం పొందటం కంటే కష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు మీద పరిపూర్ణంగా ఆధారం పడితేనే వీలవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దట్ ఈస్ హౌ ద వీల్ మూవ్స్ ఫార్వర్డ్. చక్రం ముందుకు తిరుగుతుంది. అందుకే ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్దాం. పౌలు భక్తుడు, నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను, టైం లేదు కాబట్టి. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు లాంటివి కావు. మనము గ్రాఫ్ గ్రోత్ అంటే ఇలాగ అనుకుంటాం, కానీ దేవుని గ్రాఫ్ గ్రోత్ ఇలాగవుతేనే నిజమైన ఎదుగుదల. ఓకే, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. పౌలు భక్తుడు ఆయనని ఎలాగ వర్ణించుకుంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్ 55 ADలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది. 19వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడంటే, అపోస్తుల్లో నేను అందరికంటా తక్కువవాడని. 5 సంవత్సరాలు ఇంకా సిలువ మోసాడు, ఆత్మికంగా ఎదిగాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంకి మనం వస్తే, భక్తుల్లో నేను అందరికంటా తక్కువవాడని. అపోస్తులు అంటే కనీసం దేవుని సేవకుడు. ఇప్పుడు పరిశుద్ధులు అంటే చర్చ్ మెంబర్స్లో నేను అందరికంటా తక్కువవాడని. మరి 4 సంవత్సరాలు అయిపోయింది. మొదటి తిమోతి, ఇది టైపోగ్రఫికల్ ఎర్రర్, 1వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే, పాపుల్లో నేను ప్రధానమైన పాపిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎదుగుదల, సాత్వికంలో ఎదుగుదల. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ లోకంలో అందరు ఏమనుకుంటారు? గ్రాఫ్ ఇట్లా పోవాలి. కానీ దేవుని దృష్టిలో నిజమైన గ్రోత్ ఏంటంటే గ్రాఫ్ ఇలాగొస్తుంది. ఎవరు ఎక్కువగా తగ్గించుకుంటారో వాళ్ళు ఎక్కువగా హెచ్చింపబడతారు. సో ఇప్పుడు లాస్ట్ కలర్కి మనం వస్తున్నాం. ఎందుకు? గ్రీన్ కలర్ చివర్లో ఉంది. అమ్మా, జెండా ఉల్టా ఎలాడిస్తే అది నేరం, మీకు తెలుసా?
ఎప్పుడు ఉల్టా ఎలాడించకూడదు, ఎందుకంటే దాని వెనకాల కారణం ఉంది. రాధాకృష్ణ గారు ఏమని రాస్తున్నారు, కాషాయ రంగుతో కూడిన విషయాలన్నీ భారతీయులు పాటిస్తే, తెల్లని రంగుతో కూడిన విషయాలన్నీ భారతీయులు పాటిస్తే, చక్రంతో కూడిన విషయాలన్నీ భారతీయులు పాటిస్తే, పచ్చని రంగుతో కూడిన విషయాలు అప్పుడే వాళ్ళకి లభిస్తాయి. అదేంటంటే విస్తారమైన పంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన ప్రోగ్రెస్, విస్తారమైన ప్రాస్పెరిటీ ఎక్కడన్నా. కానీ ఎప్పుడు ఈ మూడు మొదట్లో పాటిస్తే, క్రైస్తవులంగా మనం దేవుని చేతిలో ఎప్పుడు గొప్పగా వాడబడతాము అని అంటే, జాగ్రత్త వినండి, కాషాయ రంగుతో కూడిన విషయాలు మనం మొదట్లో పాటించిన తర్వాత, తెల్లని రంగుతో కూడిన విషయాలు మనం పాటించిన తర్వాత, చక్రంతో కూడిన విషయాలు మనం పాటించిన తర్వాత పచ్చని రంగుతో కూడిన విషయాలు మనకు వర్తిస్తాయి. నేను ఏ పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళినా సరే ఈ మాట చెప్తాను, జాగ్రత్త వినండి. అది మీకు వర్తిస్తాయని నేను చెప్పను, కానీ యూజువల్గా నేను చెప్తాను. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారి తగ్గింపు ఎంత గొప్పది అని అంటే, ఆయన ఏమంటాడు అని అంటే, నా పరిచర్య కంటే నా శిష్యులు గొప్ప పరిచర్య చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, పేతురు నీడ చేత కొంచెం మందికి స్వస్థత కలుగుతున్నదంట. యేసుక్రీస్తు ప్రభువారి నీడ చేత ఎవరికి స్వస్థత కలగలేదు. పౌలు భక్తుడు పరిచర్య ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ప్రభువారి పరిచర్య ఎక్కువ వరకు ఇజ్రాయెల్ దేశం లోపలే ఉండింది. ఎంతమందికి పౌలు పేతురు పరిచర్య లాంటి అభిషేకం కావాలి, ఆ పరిచర్య చేయాలంటే గొప్ప అభిషేకం అవసరం. ఎంతమంది కావాలి అని అంటే చాలామంది చేతులు ఎత్తడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఎంతమందికి పౌలు పేతురు శ్రమలు కావాలి, అది వాళ్ళని సాత్వికులుగా ఉంచింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు 2000 సంవత్సరముల తర్వాత కూడా పేతురు లేడు, పౌలు లేడు, కానీ వాళ్ళ జీవితాలను వాడి దేవుడు మహిమ పొందుతున్నాడు, వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు పేతురు బతుకున్నారండి ఇప్పుడు? లేరు. అని వాళ్ళ జీవితము, వాళ్ళు ఏమన్నా మర్సిడీస్ కార్లో వెళ్ళారా? సొంత ప్లేన్ ఉందా వాళ్ళకి? లేదు కదా. ఏం వాళ్ళని సాత్వికులుగా ఉంచింది? శ్రమలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు పౌలు పేతురు లాంటి అభిషేకం కావాలి, కానీ శ్రమలు కూడా వద్దు అని అంటే దేవుని దగ్గర నడవదు అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? మన పరిచర్య మనం ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో నమ్మకమైన మంచి సేవకుడా అనే మాట మనము వినగలగాలి. ఎందుకంటే దేవుడు లోకరీతిగా నువ్వు ఎంత గొప్ప పరిచర్య చేశావు, ఎన్ని లక్షల మంది ముందు నువ్వు నించొని మాట్లాడావు, అదంతా కూడా దేవుడు చూడాడు. కానీ ఎంత నమ్మకంగా 5 మంది నీ ముందున్నా సరే ఎంత ఉత్సాహంతో నువ్వు బోధించావు, ఉపదేశించావు, అది చూస్తాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ నేను ముగిస్తున్నానండి. స్టాక్ పాయిల్ అంటే ఏంటి? విస్తారమైన పంట పండుతేనే మనకి గోడౌన్లు అవసరం. చిన్న పంట పండితే గోడౌన్ అవసరమమ్మా? అవసరం ఉండదు. స్టాక్ పైలింగ్ అంటే విస్తారమైన పంట. ఇక్కడ నేను ముగిస్తున్నాను. లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్ నంబర్ దట్స్ సబ్-హెడింగ్స్. ఫస్ట్, కాషాయ రంగు ఏం సూచిస్తుందమ్మా? సాక్రిఫైస్. తెల్లని రంగు ఏం సూచిస్తుంది? పవిత్రత, శాంక్టిఫై. చక్రం ఏం సూచిస్తుంది? ముందుకు సాగుట, స్ట్రైట్ ఫార్వర్డ్. పచ్చని రంగు దేన్ని సూచిస్తుంది? విస్తారమైన ఆత్మిక పంట. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు. క్రిస్టియన్ పీస్ మేకర్స్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారికి మీరు ఇచ్చిన ఈ గొప్ప దర్శనం బట్టి మా ఇంట్లోనే తండ్రి 6 సంవత్సరాల క్రితం, దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఇంకా బిషప్ సింగం గారు దీన్ని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఈ పరిచర్య చేత సార్వత్రిక సంఘం మేలు పొందాలని ఆయన కోరిక. తండ్రి, రాబోయే దినంలో కూడా సిపిఎం పరిచర్యని మీ మహిమార్థమై వాడుకోండి. సార్వత్రిక సంఘం క్షేమం కొరకు మీరు వాడుకోండి. మీ దీనదాసుడిని ఎన్నో బలహీనతలు ఉన్నాయి, శారీరక బలహీనతలు, మానసిక బలహీనతలు, ఆత్మిక బలహీనతలు ఉన్నా సరే మీ దీనదాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.